ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ దినం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని సముఖంలో గడపండి. అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటుండగా దేవుడిని బలపరచిపోతున్నాడు, ఆశీర్వదించిపోతున్నాడు. అంతేకాక ప్రతిరోజు ప్రతి ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేకుల జీవితాల్లో ఈ వాగ్దానములను దేవుడు నెరవేరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు. కనుక మీరు ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి, వాగ్దానం నెత్తిపట్టి ప్రార్థించండి. వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనము. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇజ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు నెరవేర్చినటువంటి కార్యాన్ని ఈ దినం ప్రభు మన జ్ఞాపకంలోనికి ఈ ఉదయకాలం ప్రభు తీసుకొని వస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, మరి ప్రజల యొక్క యావత్ బాధలో ప్రభువు బాధనుందాడట. మరి అంతేకాక ప్రభు తన ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. అంతేకాక పూర్వదినములన్నిటను ప్రభువే వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అని ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పితరులకి ఇజ్రాయేలు ప్రజల జీవితంలో ఎట్టి కార్యాలు చేశాడు. అయితే కొన్ని సందర్భాల్లో వారు ప్రభు యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు, ఆయనను గాయపరిచినారు. అయితే ప్రభు మాత్రం నమ్మదగిన వాడు, ప్రేమ చేత విమోచించినవాడు, తన తాళిమి చేత ఆయన ప్రజలను విమోచించినవాడు. పూర్వదినములన్నిటిలో కూడా ప్రభు వారిని ఎత్తుకొని వారు ఒకవేళ గాయపరుస్తున్నా, అవమానపరుస్తున్నా, అపహసించినా, ఒకవేళ ప్రభువుని సందేహించిన, అపార్థం చేసుకున్న, సనిగిన, గొనిగిన, మరి ప్రభు ఏం చేశాడు అంటే, మరి పాలిచ్చేటటువంటి తల్లి తన యొక్క బిడ్డను లాలించినట్లుగా, ఎత్తుకున్నట్లుగా, ముద్దు చేసినట్లుగా తన ప్రజలని ఆయన ఎత్తుకొనుచు మోసుకొనుచు మరి ఆయన నడిపించినాను. అరణ్యంలోను, మరి ఎడారిలోను, చీకటిలోను, ఇబ్బందుల మధ్యలోను వారిని నేను నడిపించాను అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో అంటున్నాడు, నీ యావత్ బాధలో నేను బాధనుందాను, నా సన్నిధి దూతను నేను నీకు తోడుగా పంపిస్తున్నాను అని. అంతేకాక ప్రేమతో తాళిమితో నిన్ను విమోచించాను. ఇప్పటిదాకా నువ్వు వచ్చావు, ఇప్పటి వరకు బ్రతికి ఉన్నావు, ఇప్పటి వరకు మేలు అనుభవించావు అంటే అది నా ప్రేమను బట్టి, నా ఓర్పు, నా తాళిమిని బట్టే నీవన్నిటినీ పొందుతూ ఉన్నావు. మరి ఇంకనూ సజీవంగా ఉన్నావు. కనుక నా ప్రేమను జ్ఞాపకం చేసుకోనమని ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రస్తుతం ఉన్న పోరాటాలు, సమస్యలను బట్టి ప్రభుకి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావేమో, అందుకనే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వదినము అన్నిటిలో ఎత్తుకొనుచు మోసుకొనుచు నిన్ను కాపాడిన నన్ను నా యొద్దకు తిరిగి రమ్మని ప్రభు అంటున్నాడు. నన్ను మరచిపోవద్దని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ప్రభువుని సమీపిద్దాం. ఆయన సన్నిధి దూత మనకి కావలిగా నియమించబడి ఉన్నది. ఆయన ప్రేమ, ఆయన కనికరం నిత్యము మన మీద ప్రభు కలిగి ఉన్నాడు. అంతేకాక మనం పడుతున్న యావత్ బాధలో ప్రభు కూడా బాధపడుతున్నాడు. నిశ్చయంగా మనల్ని విమోచించబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ధైర్యం తెచ్చుకో. గతకాలంలో పొందిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో. మరలా ప్రభువుని గణపరచడం, ఆయనని సమీపించడం ప్రారంభించు. ఎంత మాత్రం ఆయన దుఃఖపరచుకో, ఆయన ఆత్మని గాయపరచుకో. ప్రభువుని హత్తుకొని జీవించు. ఉన్నతమైన ఆశీర్వాదాలు నీవు జీవితంలో పొందబోతున్నావు. ఆమేన్. మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి యావత్ బాధలో ప్రభువా మీరు బాధనొందానని, నీ సన్నిధి దూతను ప్రభువా మాకు తోడుగా ఉంచానని, ప్రభువా అయ్యా ప్రేమతో తాళిమితో మమ్మల్ని విమోచించానని, పూర్వదినములన్నిటిలోనూ మమ్మల్ని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చితనని ప్రభా జ్ఞాపకం చేసి ఉంటున్నందుకు నీకు వందనాలు. మరలా ప్రభా మా యావత్ బాధలో మీరు నాయన బాధనొందునట్లుగా, మా విడుదల కొరకు నాయన అయ్యా మాపై నీ ప్రేమను చూపించినట్లుగా ఈ వాగ్దానం మా జీవితంలో మరలా నెరవేర్చండి. బలమైన కార్యం చేయండి. నీ బిడ్డలు తెలిసి తెలవక ఎక్కడ నీ పరిశుద్ధాత్మ దుఃఖపరిచారు,
గాయపరిచామో గాయపరిచినారో దయతో క్షమించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరునుగాక. నిత్యము నీ సన్నిధి దూత, నీ ప్రేమ, నీ తాళిమి, నీ కనికరం బిడ్డలందరికీ తోడైండునుగాక. ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తూ నానా విధమైన సమస్యలున్న అందరికీ విడుదల దయచేయండి. మరి ముఖ్యంగా ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరి జీవితంలో ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చండి. ఈ సంవత్సరం అంతా నీ దూత సన్నిధి వారికి తోడై కావలి ఉండునుగాక. ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.